పోలవరం జిల్లా ఉర్లకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో వరుస మరణాలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. కిడ్నీ వ్యాధితో మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, డయాలసిస్ పొందుతున్న ప్రతి రోగికి నెలకు 10,000 ఆర్థిక సాయం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మింగ మండలం ఉర్లాకులపాడు గ్రామంలో సుమారుగా కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి సందర్భంగా ఎన్నో మరణాలు ఈ గ్రామంలో సంభవించడం జరిగింది. రీసెంట్గా గత కొద్ది కాలంగా కూడా డెత్స్ ఎక్కువ అవడంతో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి దీని మీద దృష్టి పెట్టినప్పుడు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. గత ఇన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా స్థానికంగా నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పి అడ్రస్ చెప్పుకొని తిరిగే స్థానికంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యురాలు ఎవరైతే ఉందో ఈ ప్రాంతానికి 10 కిలోమీటర్ల బిలో 10 కిలోమీటర్స్ దూరంలోనే తన ఉన్నానని చెప్పుకునే నివాసం ఉంది. ఈ రోజుకి కూడా ఇన్ని మరణాలు జరిగినప్పుడు కూడా ఈ రోజుకి ఇక్కడికి వచ్చి వీళ్ళని పలకరించి ప్రభుత్వం నుంచి ఈ సహాయం చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా వీళ్ళకి ఒక హామీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజు మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ మనం చూస్తూ ఉన్నాము. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యే అయిన కొత్తలోనే చింతూరు మండలానికి సంబంధించి కొన్ని కాళ్ళవాపు వ్యాధులు వచ్చి కొంతమంది చనిపోయినప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాంతానికి వచ్చి